రైట్ గా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కార్పొరేషన్ చైర్మన్ అండ్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు జయసారథి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా ఎస్ వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మామూలుగా కాదు, ఢిల్లీ అంతా అట్టుడికి పోయింది. పార్లమెంట్ ఆ రేంజ్ లో ఒక నిన్న మొన్న పుట్టినటువంటి, అది పార్టీ అనాలో లేకపోతే ఇంకేమనాలో, ఆ దండు బొద్దింకల దండు మొత్తం పార్లమెంట్ ఆవరణ అంతా కూడా చుట్టుముట్టితే ఏం జరుగుతుందంటారు అంటే, సోనం వాంగ్చుక్ లాంటి ఒక సామాజిక ఉద్యమకారుడు 23 రోజుల పాటు దీక్ష చేయాల్సి రావడం కావచ్చు, తర్వాత సీజేపీ ఈ బొద్దింకల దండయాత్ర పార్లమెంట్ గేటును తాకేంత వరకు వ్యవహారం రావడం కావచ్చు, ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే ఏంటి? ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తిగా యూత్ కు నమ్మకం పోయిందనడానికి ఇది ఎగ్జాంపులా, ఇది నిదర్శనం అనుకోవాలా ఏంటి? మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న చరణ్ గారికి, జైల్ రెడ్డి గారికి మరియు సార్కి కూడా నమస్తే. బేసిక్గా ఇప్పుడు ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే సిజేపీ అనేది ఒక పార్టీ కాదు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దాంట్లో చాలా వరకు ఆ సపోర్టర్స్ అంతా కూడా, దాంట్లో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే, పాకిస్తాన్ సపోర్టర్సే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు. తర్వాత కొంతమంది ఏదైతే పాకిస్తానీస్ బయట ఉన్న వాళ్ళు, బంగ్లాదేశీస్, మిగతా వాళ్ళు ఉన్నారు. ఇండియన్స్ చాలా తక్కువ మంది సిజేపీకి సపోర్ట్ చేసుకుంటూ ఏదో ఒక పార్టీ లెవెల్లో వాళ్ళు ఏదో మూవ్మెంట్ తీసుకొచ్చి దాని వెనకాల కొంతమంది అదృశ్య శక్తులు కూడా దీన్ని నడిపిస్తా ఉన్నారు. బేసిక్ గా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, దీని వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ డెఫినెట్ గా ఉంది అని చెప్పి క్లియర్ కనపడతా ఉంది. వాళ్ళు రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పార్లమెంట్ మార్చ్ ద్వారా ఇది డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత కూడా కనపడతా ఉంది క్లియర్ గా. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఇప్పుడే కాదు, ఈ 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, దేశం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, దేశం ఏ విధంగా ప్రపంచంలో దూసుకెళ్తా ఉందో అవి తట్టుకోలేక ఇట్లాంటివన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చేసినా కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే దేశ ప్రజలు పెద్దగా దాన్ని పట్టించుకునే అవకాశాలు. ఎస్, డెఫినెట్ గా మీరు అడగవచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అడగవచ్చు, ఏంటి నీట్ లీగ్ గురించి. డెఫినెట్ గా మేము ఏమంటున్నాం అంటే, వాళ్ళ డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఏమైతుంది? రాజీనామా చేస్తే మొత్తం సెట్ అయిపోతుందా? ఇంకొకరు విద్యాశాఖ మంత్రిగా వస్తారు. సో మళ్ళా ఆ విద్యాశాఖ మంత్రిగా వారు ఏం చేస్తారు? డెఫినెట్ గా నీట్ కోసము ఏదైతే కమిటీ ఉందో, లేదా పేపర్ సెట్టింగ్ కానీ కమిటీ కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళే. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు మోసం చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు